శ్రీమాత్రే నమః. శ్రీ నవగ్రహ దేవతాభ్యో నమః. మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన వెనుక మన కర్మ ఉంటుంది. ఆ కర్మఫలాలను కాలానుగుణంగా అందించే దైవశక్తులే నవగ్రహాలు. మన జీవితంలో సుఖం వచ్చినా, కష్టం వచ్చినా, అవకాశం వచ్చినా, ఆటంకం ఎదురైనా వాటి వెనుక మన కర్మతో పాటు ఆ కర్మ ఫలాలను అందించే నవగ్రహాల అనుగ్రహం లేదా ప్రతికూలత కూడా ఒక కారణంగా జ్యోతిష శాస్త్రం పేర్కొంటుంది. ప్రతి వ్యక్తి జాతకంలో కొన్ని గ్రహాలు బలంగా, అనుకూలంగా ఉండగా మరికొన్ని గ్రహాలు బలహీనంగా లేదా ప్రతికూల స్థితిలో ఉండవచ్చు. అనుకూలంగా ఉన్న గ్రహాల మంచి లక్షణాలు సహజంగానే ఆ జాతకంలో ఉండడం, అనుకూలంగా లేని గ్రహాల మంచి లక్షణాలు అతనిలో లోపించడం జరుగుతుంది. అందుకే ఒకే వ్యక్తిలో కొన్ని గొప్ప గుణాలు కనిపిస్తుండగా మరికొన్ని గుణాలలో లోపాలు కనిపిస్తుంటాయి. కానీ మానవుని సమగ్రమైన అభివృద్ధికి అన్ని గ్రహాల యొక్క అనుకూల దృష్టి అవసరమే. ఉదాహరణకు, రవి అనుకూల దృష్టి మాత్రమే ఉండి బుధుని అనుకూలత లేకపోతే వివేకం లేకుండా అపాత్ర దానాలు చేసి లేదా అనవసర సహాయాలు చేసి కష్టాలు కొని తెచ్చుకుంటారు. అలాగే బుధుని అనుకూల దృష్టి మాత్రమే ఉండి రవి, గురుల అనుకూలత లేకపోతే తీవ్రమైన లౌక్యం, పిసినారితనం మొదలైన వాటితో ఆత్మ చుట్టూ మాలిన్యాన్ని పేర్చుకుని అశాంతి, అనారోగ్యం బారిన పడుతుంటారు. అందుకే జీవితంలో సమతుల్యత, సంపూర్ణ అభివృద్ధి కోసం అన్ని గ్రహాల అనుగ్రహం అవసరమని శాస్త్రం చెబుతోంది. ఈ వీడియోలో మొత్తం నవగ్రహ స్తోత్రాన్ని ఫలశ్రుతితో పాటుగా అందించడం జరిగింది. అవకాశం ఉన్నవారు ఈ స్తోత్రాన్ని రోజు 9 సార్లు పారాయణం చేయవచ్చు. అది సాధ్యం కాకపోతే 3 సార్లు చదవండి. కనీసం రోజుకు ఒక్కసారైనా భక్తితో వినండి లేదా పారాయణం చేయండి. ఇంతకుముందు ప్రత్యేకంగా ఒక్కో గ్రహానికి సంబంధించి నక్షత్రమాలగా జపరూపంలో ఒక్కో వీడియో అందించడం జరిగింది. ఈ నవగ్రహ స్తోత్రం వీలును బట్టి పారాయణం చేస్తూ ఏ వారం ఆ గ్రహం జపం చేయడం వల్ల చక్కని ఫలితాలు ఉంటాయి. ఇంకా వీలైతే ముందు వెనుక నవగ్రహ స్తోత్రం చదివి మధ్యలో ఆ ఒక్క గ్రహ జపం చేయడం వల్ల కూడా చక్కని ఫలితాలు ఉంటాయి. ఈ నవగ్రహ సమిష్టి ప్రార్థన వల్ల కలిగే ఫలితాలను మన గ్రంథాలు ఒక్కో గృహ ధ్యానానికి సంబంధించి ఈ విధంగా వివరిస్తున్నాయి. సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతయే అంటే సూర్యుని స్తోత్రం వల్ల తనకు, తన ఆరోగ్యానికి, తన ఆత్మవిశ్వాసానికి కలిగే పీడలు మరియు తన వల్ల తెలుసో తెలియకనో ఇతరులకు కలిగే పీడలు కూడా తొలగిపోతాయి. చంద్రధ్యానం ప్రవక్ష్యామి మనఃపీడోపశాంతయే అంటే చంద్రుని స్తోత్రం వల్ల తన మనస్సుకు కలిగే అశాంతి, తన అశాంతి వల్ల కలిగే ఇతరులకు కలిగే పీడలు కూడా తొలగిపోతాయి. కుజధ్యానం ప్రవక్ష్యామి రోగపీడోపశాంతయే అంటే కుజుని స్తోత్రం వల్ల రోగపీడలు మరియు తన రోగం వల్ల ఇతరులకు కలిగే పీడలు కూడా తొలగిపోతాయి. బుధధ్యానం ప్రవక్ష్యామి బుద్ధిపీడోపశాంతయే అంటే బుధుని స్తోత్రం వల్ల తన బుద్ధికి కలిగే పీడలు మరియు తన బుద్ధి కారణంగా ఇతరులకు కలిగే పీడలు తొలగిపోతాయి. గురుధ్యానం ప్రవక్ష్యామి పుత్రపీడోపశాంతయే అంటే గురు స్తోత్రం వల్ల తన సంతానానికి వచ్చే పీడలు మరియు తన సంతానం వల్ల తనకు కలిగే పీడలు తొలగిపోతాయి. శుక్రధ్యానం ప్రవక్ష్యామి కలత్రపీడోపశాంతయే శుక్రస్తోత్రం వల్ల తన జీవిత భాగస్వామికి వచ్చే పీడలు మరియు జీవిత భాగస్వామి వల్ల తనకు కలిగే పీడలు తొలగిపోతాయి. శనిధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడోపశాంతయే శని స్తోత్రం వల్ల తన ప్రాణానికి కలిగే పీడలు తొలగిపోతాయి. అలాగే కుటుంబంలోని వారు ఎవరిపైనా ఆధారపడకుండా స్వశక్తితో అభివృద్ధి సాధించే గుణం పెరుగుతుంది. రాహుధ్యానం ప్రవక్ష్యామి చక్షుపీడోపశాంతయే రాహుస్తోత్రం వల్ల తన కళ్లకు కలిగే పీడలు తొలగిపోతాయి, దృష్టి దోషాలు తొలగిపోతాయి. అలాగే దూరదృష్టి ఏర్పడి జాగ్రత్తతనం ఏర్పడుతుంది. కేతుధ్యానం ప్రవక్ష్యామి జ్ఞానపీడోపశాంతయే కేతుస్తోత్రం వల్ల జ్ఞానానికి పట్టిన పీడలు తొలగిపోతాయి. స్పృహలేనితనం తొలగిపోయి స్పృహతో ఉండడం పెరుగుతుంది. తనకు శ్రేయస్సు కలిగించే జ్ఞానం వృద్ధి పొందుతుంది. నవగ్రహాల సమష్టి అనుగ్రహం వల్ల శుభయోగాలు బలపడతాయి. మనం ఒక వ్యక్తిని ఆరాధిస్తున్నాము, పూజిస్తున్నాము అంటే మన హృదయాలను ఆకర్షించే సుగుణాలేవో ఆ వ్యక్తిలో ఉన్నాయన్నమాట. అలా ఆరాధిస్తున్న కొద్దీ క్రమంగా ఆ సుగుణాలు మనకు కూడా అలవడతాయి. అలాగే సర్వశక్తిమంతుడు, సంపూర్ణుడు అయిన భగవంతుని ఆరాధిస్తున్నామంటే మనకున్న లోటులను, అసంపూర్తులను పూడ్చుకుంటూ శక్తి సామర్థ్యాలను పెంచుకుంటూ సంపూర్ణత్వాన్ని చేరుకోవాలనే. అదేవిధంగా శాస్త్రాలు సూచించిన స్తోత్రాలతో నవగ్రహాలను ఆరాధించటం వల్ల ఆయా మంచి లక్షణాలు మనకు అలవడుతూ అభివృద్ధి విషయంలోని ఆటంకాలు తొలగిపోతాయి.
మన జీవితానికి అవసరమైన అన్ని భోగభాగ్యాలు, భూగృహ వస్తువాహనాది సమస్త ఐశ్వర్యాలు సుసంపన్నం అవుతాయి. సూర్యుడు ఆత్మవిశ్వాసాన్ని, తేజస్సును, ఆరోగ్య శోభను ప్రసాదిస్తే, చంద్రుడు మనోబలాన్ని, ప్రశాంతతను కలిగించి జీవితాన్ని ఆనందమయం చేస్తాడు. కుజుడు ఉత్సాహాన్ని, ధైర్యాన్ని నింపి కార్యసిద్ధికి మార్గం చూపిస్తాడు. బుధుడు బుద్ధి, వివేకం, వాక్చాతుర్యాలను ప్రసాదించి జీవితానికి వన్నెను, ప్రకాశాన్ని తీసుకువస్తాడు. గురువు జ్ఞానం, ధర్మం, ధనకనక సంపదలతో మరియు దైవానుగ్రహంతో ఆ జీవితాన్ని మహిమాన్వితం చేస్తాడు. శుక్రుడు ప్రేమ, సౌందర్యం, భోగభాగ్యాలు, వస్తువాహనాది అన్ని రకాల సౌఖ్యాలతో జీవితాన్ని సుగంధ పరిమళమయం చేస్తాడు. శని క్రమశిక్షణ, సహనం, కర్మఫల బోధన ద్వారా జీవితానికి విలువను కల్పించి స్థిరమైన ఐశ్వర్యాలను అనుగ్రహిస్తాడు. రాహువు పరిమితులను ఛేదించే శక్తిని ఇచ్చి అసాధ్యాలను సుసాధ్యం చేసే అవకాశాలను కల్పిస్తాడు. కేతువు జ్ఞానం, వైరాగ్యాన్ని ప్రసాదించి ఈ జన్మను సార్థకం చేసి మోక్షామృతాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి భక్తి, శ్రద్ధ, విశ్వాసాలతో ఈ నవగ్రహ స్తోత్రాన్ని వినండి, లేదా మీకు సాధ్యమైనంత వరకు పారాయణం చేయండి. నవగ్రహ దేవతల కృపాకటాక్షాలు మనందరకు లభించి సకల శుభాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు, ఆధ్యాత్మిక పురోగతి కలగాలని మనసారా ప్రార్థిస్తూ ఇప్పుడు నవగ్రహ మహామంత్ర జపాన్ని ప్రారంభిద్దాం. స్వస్తి, శుభం భవతు. శ్రీ నవగ్రహ దేవతాభ్యో నమః. శ్రీ మాత్రే నమః. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోఘ్నం సర్వపాపఘ్నం ప్రణమామి దివాకరం. దివాకరం దీప్తిసహస్రరశ్మిన్ తేజోమయం జగతః కర్మసాక్షిం హంసం భానం సూర్యమాదిం గ్రహాణాం రవిం సదాహం శరణం ప్రపద్యే. దధిశంఖతుషాధౌతం క్షీరోదార్ణవసంభవం నమామి శశినం దేవం శంభోర్మకుటభూషణం. యః కాలహేతో క్షయవృద్ధిమేతి యం దేవతాః పితరశ్చాపి బంతి తం వై వరేణ్యం బ్రహ్మేంద్రవంద్యం సోమం సదాహం శరణం ప్రపద్యే. ధరణీగర్భసంభూతం విద్యుత్కాంచనసన్నిభం కుమారం శక్తిహస్తం చ మంగళం ప్రణమామ్యహం. మహేశ్వరం చానలసన్నికాశం భూమౌ జాతం రక్తమాల్యాంబరాఢ్యం సువర్చసం లోహితాంగం కుమారం కుజం సదాహం శరణం ప్రపద్యే. ప్రియంగుకలికాభాసం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సర్వగుణోపేతం నమామి శశినందనం. విశుద్ధబుద్ధిం శుచికాలబోధిం సత్యావాచం సోమవంశప్రదీపం ప్రజాపతేరాత్మజం ధర్మనిత్యం బుధం సదాహం శరణం ప్రపద్యే. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం. బుద్ధ్యాసనో యశ్చానఘశ్చ ధన్యమతిర్దేవా దయో జీవంతి యస్మాత్ తమాంగీరసం ఛాందసం విశ్వరూపం గురుం సదాహం శరణం ప్రపద్యే. హేమకుంభమృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్రప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. వర్షప్రదం చింతితార్థానుకూలం నయప్రదం తం విషయాతిరిక్తం తం భార్గవం యోగినం శుద్ధసత్వం శుక్రం సదాహం శరణం ప్రపద్యే. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం
छायामार्ताण्डसम्भूतं तं नमामि शनैश्चरम् शनैश्चरं राजितायोधनेषु शनैर्भूमौ गमनं चेष्टितं च सूर्यात्मजं क्रोधनं सुप्रसन्नं शनिं सदाहं शरणं प्रपद्ये अर्धकायं महावीर्यं चन्द्रादित्यविमर्दनं सिंहिकागर्भसम्भूतं तं राहुं प्रणमाम्यहम् यं विष्णुनैवामृतं भोज्यमासं हृत्वा शिरोग्रं ग्रहभावे नियुक्त यो अर्कचन्द्रा ग्रसति पर्वकाले राहुं सदाहं शरणं प्रपद्ये पलाशपुष्प संकाशं तारकाग्रहमस्तकं रौद्रं रौद्रात्मकं घोरं तं केतुं प्रणमाम्यहम् यो ब्रह्मपुत्रो ग्रहभावे नियुक्तः ब्रह्मोद्भवं ब्रह्मविदुः कुमारम् ब्रह्मात्मजं हृदये जामदग्निं केतुं सदाहं शरणं प्रपद्ये फलश्रुति इदं व्यासमुखोद्गीतं यः पठेत् सुसमाहितः दिवा वा यदि वा रात्रौ विघ्नशान्तिर्भविष्यति ऐश्वर्यमतुलं चैव आरोग्यं पुष्टिवर्धनम् नरनारीनृपाणां च भवेद्दुःस्वप्ननाशनम् जपाकुसुमसङ्काशं काश्यपेयं महाद्युतिं तमोघ्नं सर्वपापघ्नं प्रणमामि दिवाकरम् दिवाकरं दीप्तिसहस्ररश्मिन् तेजोमयं जगतः कर्मसाक्षिं हंसं भानं सूर्यमादिं ग्रहाणां रविं सदाहं शरणं प्रपद्ये दधिशङ्खतुषाधौतं क्षीरोदार्णवसम्भवम् नमामि शशिनं देवं शम्भोर्मकुटभूषणम् यः कालहेतो क्षयवृद्धिमेति यं देवताः पितरश्चापि बन्ति तं वैवरेण्यं ब्रह्मेन्द्रवन्द्यं सोमं सदाहं शरणं प्रपद्ये धरणीगर्भसम्भूतं विद्युत्काञ्चनसन्निभं कुमारं शक्तिहस्तं च मङ्गलं प्रणमाम्यहम् महेश्वरं चानलसन्निकाशं भूमौ जातं रक्तमाल्याम्बराढ्यं सुवर्चसं लोहिताङ्गं कुमारं कुजं सदाहं शरणं प्रपद्ये प्रियङ्गुकलिकाभासं रूपेणा प्रतिमं बुधं सौम्यं सर्वगुणोपेतं नमामि शशिनन्दनम् विशुद्धबुद्धिं शुचिकालबोधिं सत्यावाचं सोमवंशप्रदीपं प्रजापतेरात्मजं धर्मनित्यं बुधं सदाहं शरणं प्रपद्ये देवानां च ऋषीणां च गुरुं काञ्चन सन्निभं वन्दनीयं त्रिलोकानां तं नमामि बृहस्पतिं बुद्ध्यासनो यश्चानघश्च धन्यमतिर्देवा दयो जीवन्ति यस्मात् तमाङ्गीरसं छान्दसं विश्वरूपं गुरुं सदाहं शरणं प्रपद्ये हेमकुम्भमृणालाभम् दैत्यानां परमं गुरुं सर्वशास्त्रप्रवक्तारम् भार्गवं प्रणमाम्यहम्
वर्षप्रदं चिन्तितार्थानुकूलं नयप्रदं तं विषयातिरिक्तं तं भार्गवं योगिनं शुद्धसत्त्वं शुक्रं सदाहं शरणं प्रपद्ये। नीलाञ्जन समाभासं रविपुत्रं यमाग्रजं छायामार्ताण्डसम्भूतं तं नमामि शनैश्चरम्। शनैश्चरं राजितायोधनेषु शनैर्भूमौ गमनं चेष्टितं च सूर्यात्मजं क्रोधनं सुप्रसन्नं शनिं सदाहं शरणं प्रपद्ये। अर्धकायं महावीर्यं चन्द्रादित्यविमर्दनम् सिंहिकागर्भसम्भूतं तं राहुं प्रणमाम्यहम्। यं विष्णुनैवामृतं भोज्यमासं हृत्वा शिरोग्रं ग्रहभावे नियुक्त यो अर्कचन्द्रा ग्रसति पर्वकाले राहुं सदाहं शरणं प्रपद्ये। पलाशपुष्प संकाशं तारकाग्रहमस्तकं रौद्रं रौद्रात्मकं घोरं तं केतुं प्रणमाम्यहम्। यो ब्रह्मपुत्रो ग्रहभावे नियुक्तः ब्रह्मोद्भवं ब्रह्म विदुः कुमारं ब्रह्मात्मजं हृदये जामदग्निं केतुं सदाहं शरणं प्रपद्ये। फलश्रुति इदं व्यासमुखोद्गीतं यः पठेत् सुसमाहितः दिवा वा यदि वा रात्रौ विघ्नशान्तिर्भविष्यति। ऐश्वर्यमतुलं चैव आरोग्यं पुष्टिवर्धनम् नरनारीनृपाणां च भवेद्दुःस्वप्ननाशनम्। जपाकुसुमसङ्काशं काश्यपेयं महाद्युतिं तमोघ्नं सर्वपापघ्नं प्रणमामि दिवाकरम्। दिवाकरं दीप्तिसहस्ररश्मिन् तेजोमयं जगतः कर्मसाक्षिं हंसं भानं सूर्यमादिं ग्रहाणां रविं सदाहं शरणं प्रपद्ये। दधिशङ्खतुषाधौतं क्षीरोदार्णवसम्भवं नमामि शशिनं देवं शम्भोर्मकुटभूषणं। यः कालहेतो क्षयवृद्धिमेति यं देवताः पितरश्चापिबन्ति तं वैवरेण्यं ब्रह्मेन्द्रवन्द्यं सोमं सदाहं शरणं प्रपद्ये। धरणीगर्भसम्भूतं विद्युत्काञ्चनसन्निभं कुमारं शक्तिहस्तं च मङ्गलं प्रणमाम्यहम्। महेश्वरं चानलसन्निकाशं भूमौ जातं रक्तमाल्याम्बराढ्यं सुवर्चसं लोहिताङ्गं कुमारं कुजं सदाहं शरणं प्रपद्ये। प्रियङ्गुकलिकाभासं रूपेणाप्रतिमं बुधं सौम्यं सर्वगुणोपेतं नमामि शशिनन्दनम्। विशुद्धबुद्धिं शुचिकालबोधिं सत्यावाचं सोमवंशप्रदीपं प्रजापतेरात्मजं धर्मनित्यं बुधं सदाहं शरणं प्रपद्ये। देवानां च ऋषीणां च गुरुं काञ्चन सन्निभं वन्दनीयं त्रिलोकानां तं नमामि बृहस्पतिं। बुद्ध्यासनो यश्चानघश्च धन्यमतिर्देवा
दयो जीवन्ति यस्मात् तमाङ्गीरसं छान्दसं विश्वरूपं गुरुं सदाहं शरणं प्रपद्ये हेमकुम्भमृणालाभम् दैत्यानां परमं गुरुं सर्वशास्त्रप्रवक्तारम् भार्गवं प्रणमाम्यहम् वर्षप्रदं चिन्तितार्थानुकूलं नयप्रदं तं विषयातिरिक्तं तं भार्गवं योगिनं शुद्धसत्वं शुक्रं सदाहं शरणं प्रपद्ये नीलाञ्जन समाभासं रविपुत्रं यमाग्रजं छायामार्ताण्डसम्भूतं तं नमामि शनैश्चरम् शनैश्चरं राजितायोधनेषु शनैर्भूमौ गमनं चेष्टितं च सूर्यात्मजं क्रोधनं सुप्रसन्नं शनिं सदाहं शरणं प्रपद्ये अर्धकायं महावीर्यं चन्द्रादित्यविमर्दनम् सिंहिकागर्भसम्भूतं तं राहुं प्रणमाम्यहम् यं विष्णुनैवामृतं भोज्यमासं हृत्वा शिरोग्रं ग्रहभावे नियुक्त यो अर्कचन्द्रा ग्रसति पर्वकाले राहुं सदाहं शरणं प्रपद्ये पलाशपुष्प संकाशं तारकाग्रहमस्तकं रौद्रं रौद्रात्मकं घोरं तं केतुं प्रणमाम्यहम् यो ब्रह्मपुत्रो ग्रहभावे नियुक्तः ब्रह्मोद्भवं ब्रह्म विदुः कुमारं ब्रह्मात्मजं हृदये जामदग्निं केतुं सदाहं शरणं प्रपद्ये फलश्रुति इदं व्यासमुखोद्गीतं यः पठेत् सुसमाहितः दिवा वा यदि वा रात्रौ विघ्नशान्तिर्भविष्यति ऐश्वर्यमतुलं चैव आरोग्यं पुष्टिवर्धनम् नरनारीनृपाणां च भवेद्दुःस्वप्ननाशनम् श्रेयोपसेय आयत्सम्भूतं भूतं चित्रकेतुप्रभानाभान् सम्भार ज्योतिष्मागुस्तेजस्वानादभक्कुस्तवन्नभिदवन्नो रोचनो रोचमानः शोभनः शोभमानः कल्याणः